Now we'll see about the 2 marks questions of this animal diversity 2. First we'll see about the characters shared by the chordates and echinoderms. So echinoderms ante non-chordates, chordates ante మిగతా అన్ని ఫిషెస్, amphibians, reptiles, aves, mammals ఇవన్నీ వస్తాయి. echinoderms అంటే నాన్ కార్డేట్స్లో ఒక ఫైలం. ఓకే, సో వీటి మధ్యలో కార్డేట్స్కి అండ్ ఎకనోడమ్స్కి సిమిలర్ క్యారెక్టర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ట్రిప్లోబ్లాస్టిక్ కండిషన్ అంటే ఏంటి అంటే 3 జర్మ్ లేయర్స్ ఉంటాయి ఎంబ్రియానిక్ స్టేజ్లో. 3 జర్మ్ లేయర్స్ ఉంటాయి, ఎంబ్రియానిక్ జర్మ్ లేయర్స్. ఆ లేయర్స్ నుంచి అన్ని ఆర్గాన్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్ అని చెప్పాను కదా. సో అలా 3 లేయర్స్ ఉంటే ట్రిప్లోబ్లాస్టిక్ కండిషన్ చూపిస్తున్నాయి ఆర్గానిజమ్స్ అని చెప్తారు. అంటే ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అని చెప్తారు. డిటిరోస్టోమియేట్ కండిషన్. సో ద ఫేట్ ఆఫ్ బ్లాస్టోఫోర్. ఒకవేళ బ్లాస్టోఫోర్ అనేది మౌత్గా డెవలప్ అవ్వచ్చు లేదా యానస్గా డెవలప్ అవ్వచ్చు. ఫస్ట్ మౌత్ ఫామ్ అయితే ప్రొటోస్టోమియేట్స్ అని, సెకండ్ మౌత్ డెవలప్ అవుతుంది అని డిట్రోస్టోమియేట్స్ అని అంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఎంట్రోసీలోమ్ అంటే ట్రూ సీలోమ్ అనేది ఉంటుందన్నమాట ఈ 2 ఆర్గానిజమ్స్కి. నెక్స్ట్ రేడియల్ అండ్ ఇంటర్మీడియట్ క్లీవేజెస్ ఆర్ సీన్. ఓకే, సెంట్రల్గా క్లీవ్ అవుతుంది అండ్ ఇంటర్మీడియట్ క్లీవేజెస్ ఆర్ సీన్ ఇన్ ద chordates and echinoderms. Okay, write 4 silent features of cyclostomes. సైక్లోస్టోమ్స్ యొక్క సైలెంట్ ఫీచర్స్ రాయమని చెప్తున్నారు. ఒక జనరల్లీ అంటే ఫిష్లో ఎక్స్టింక్ట్ అయినటువంటి క్లాస్ అనమాట ఇది. మౌత్ ఈజ్ రౌండ్ అండ్ సక్టోరియల్, హెన్స్ కాల్డ్ సైక్లోస్టోమ్స్. రౌండ్గా ఉంటుంది మౌత్ అండ్ సక్టోరియల్ మౌత్ ఉంటుంది కాబట్టి వీటిని సైక్లోస్టోమ్స్ అంటారు. అండ్ these are jawless aquatic marine freshwater in forms. ఓకే, ఇవి ఎలా ఉంటాయి? దవడలు ఉండవు, అక్వాటిక్ వాటర్లో ఉంటాయి. మెరైన్లో ఉండొచ్చు లేదా ఫ్రెష్ వాటర్లో ఉండొచ్చు. అంటే సముద్ర నీళ్ళు, ఉప్పు నీళ్ళలో ఉండొచ్చు లేదా సాల్ట్ వాటర్. సముద్రపు నీరు అంటే ఏంటి? సాల్ట్ వాటర్. ఫ్రెష్ వాటర్లో ఉండొచ్చు. నెక్స్ట్ కార్టిలేజినస్ ఎండోస్కెల్టన్. సో ఎండోస్కెల్టన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? కార్టిలేజ్తో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్కేల్లెస్. బాడీ అంతా కూడా స్కేల్స్ ఉండవు. ఫిష్కి ఎలా అయితే ఉంటాయి వీటికి అలా ఉండవు. జస్ట్ చూస్తుందుకు ఇవి ఫిష్ లానే అనిపిస్తాయి బట్ ఫిషెస్ కావు. లాంగ్, స్లెండర్ అండ్ ఈ లైక్ బాడీ. పొడుగ్గా ఉంటాయి, జస్ట్ పామ్ లాగా అనిపిస్తాయి చూస్తందుకు. నెక్స్ట్ మీసోనెఫ్రిక్ కిడ్నీస్ ఆర్ ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ పెట్రోమైజాన్, మిక్సైన్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ cyclostomes. Okay, petromyzon and myxine. Okay, next, what is the importance of endostyle in lancelets and ascidians? Lancelets and ascidians కి ఎండోస్టైల్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. సో జనరల్గా వెంట్రల్ వాల్ ఆఫ్ ద ఫారింగ్స్, ఇట్ ఈస్ ప్రజెంట్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద వెంట్రల్ వాల్. ఓకే, ముందు వైపుకు ఉన్నటువంటి ఫారింగ్స్ పైన ఉంటుంది ఇది. నెక్స్ట్, ఇట్ ఈస్ యూస్డ్ టు అక్యుములేట్ ద ఫుడ్ పార్టికల్స్ అండ్ మూవ్ దెమ్ టు ద ఇసోఫేగస్. అంటే ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి కదా వాటర్లో, ఆ వాటర్తో ఎంటర్ అయినటువంటి ఫుడ్ని గ్యాదర్ చేసి ఇసోఫేగస్లోనికి పంపిస్తాయి అన్నమాట ఎండోస్టైల్. ఓకే, ఈ 2 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ ఎండోస్టైల్. నెక్స్ట్, నేమ్ ద టైప్ ఆఫ్ కాడల్ ఫిన్ అండ్ స్కేల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద షార్క్ అండ్ కట్లా. ఓకే, కాడల్ ఫిన్ అంటే తోక భాగంలో ఉండేటువంటి ఫిష్కి ఫిన్స్ ఉంటాయి కదా, అండ్ స్కేల్స్ గురించి అడుగుతున్నారు. సో షార్క్లో హెట్రోసర్కల్ ఫిన్ ఇస్ ప్రజెంట్, కాడల్ ఫిన్ అంటే తోక భాగంలో ఉండేటువంటి ఏదైతే ఫిన్ ఉంటుందో దాన్ని షేప్ హెట్రోసర్కల్ ఉంటుందన్నమాట. కట్లా ఫిష్లో హోమోసర్కల్. నెక్స్ట్, స్కేల్స్ వచ్చేసి షార్క్లో ప్లాకాయిడ్ స్కేల్స్ ఉంటాయి, కట్లా ఫిష్లో ఐదర్ కాస్మాయిడ్, గోనాయిడ్ ఆర్ సైక్లాయిడ్ టైప్ ఆఫ్ ఫిషెస్ స్కేల్స్ ఆర్ ప్రెజెంట్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎయిర్ బ్లాడర్ ఇన్ ఫిషెస్? ఎయిర్ బ్లాడర్ ఏంటి? ఫిషెస్ వాటర్లో తేలి ఉండడానికి. ఓకే, అండ్ బ్యాలెన్సింగ్ ఆర్గాన్ లాగా కూడా పనిచేస్తుంది. సో హైడ్రోస్టాటిక్ ఆర్గాన్ బై హెల్పింగ్ ద ఫిష్ టు ఫ్లోట్ ఈజీలీ బై యూటిలైజింగ్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే వాటర్లో తేలి ఉండాలి ఫిష్ అంటే ఈ ఎయిర్ బ్లాడర్ ఉండాలి, అంటే బయోఎన్సీకి ఉపయోగపడుతుంది అనమాట ఫిష్కి. హౌ డూ యూ జస్టిఫై ద స్టేట్మెంట్ హార్ట్ ఇన్ ఫిషెస్ ఈజ్ అ బ్రాంకియల్ హార్ట్? గిల్స్ అనేవి రెస్పిరేషన్లో ఉపయోగపడుతున్నాయి, అలాగే హార్ట్ లాగా అంటే బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడుతుంది కాబట్టి in fishes the heart supplies blood only to gills, whereas in other animals heart supplies blood to all the other body parts. Thus the heart in fishes is a branchial heart with only 2 chambered. Okay, ఫిష్లో ఎన్ని chambered heart ఉంటుంది? 2 chambered heart ఉంటుంది. అండ్ ఇక్కడ హార్ట్ ఎలా అయితే బ్లడ్ని సప్లై చేస్తుందో ఇక్కడ గిల్స్ అనేవి
బ్లడ్ని సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ బ్రాంకియల్ హార్ట్. ఓకే, జనరల్గా హార్ట్ అనేది పంప్ చేయాలి బ్లడ్ని, కానీ ఇక్కడ గిల్స్ పంప్ చేస్తున్నాయి. సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ బ్రాంకియల్ హార్ట్. 2 chambered హార్ట్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద క్లాస్పర్స్? విచ్ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ పొజెస్ దెమ్? క్లాస్పర్స్ అంటే ఏంటి, ఏ గ్రూప్ ఫిషెస్లో ఏ గ్రూప్ ఈ క్లాస్పర్స్ని చూపిస్తాయని అడుగుతున్నారు. సో హియర్ ఇన్ కార్టిలేజినస్ ఫిషెస్ అంటే కాండ్రిక్టిస్ ఫిషెస్ ఉన్నాయి కదా, అందులో మేల్ ఫిషెస్ the posterior part of the pelvic fin is modified into rod-like structure called clasper. ఓకే, కపులేటరీ ఆర్గన్ లాగా పనిచేస్తుంది. అంటే డ్యూరింగ్ ద ఇంటర్కోర్స్ కపులేటరీ ఆర్గన్ లాగా పనిచేస్తుంది, ఫర్టిలైజేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ విచ్ హెల్ప్స్ ఇన్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఓకే, ఒక రెస్పిరేటరీ గోనాడల్ స్ట్రక్చర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, మేల్ కార్టిలేజినస్ ఫిషెస్ ఆఫ్ కాండ్రిక్టిస్ క్లాస్. కాండ్రిక్టిస్లో అంటే ఏంటి, కార్టిలేజ్తో ఏర్పడుతుంది ఎండోస్కెల్టన్. అలాంటి ఫిషెస్లో మేల్ ఫిషెస్లో మనకి క్లాస్పర్, ఈ క్లాస్పర్ అనేటువంటి ఆర్గన్ కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఫర్టిలైజేషన్, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరగడానికి, అండ్ కపులేటరీ ఆర్గన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద కాడల్ రీజన్ ఆర్ పెల్విక్ రీజన్. పెల్విక్ ఫిన్స్ posterior part of the pelvic fin are modified into rod-like structure called claspers. ఓకే, క్లాస్పర్స్ కింద మాడిఫై అవుతాయి. ఈ పెల్విక్ ఫిన్ ఉంటుంది, పెక్టరల్ అంటే ముందు వైపు, పెల్విక్ అంటే వెనక వైపు. సో అంటే ఫిష్కి 3/4 రీజన్ ఉంటుంది కదా, అక్కడ పెల్విక్ ఫిన్స్ అని ఉంటాయి. సో రెక్కలు ఉంటాయి కదా ఫిష్కి, సో ఆ రీజన్లో క్లాస్పర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, కార్టిలేజినస్ ఫిషెస్లోనే ఇది కనిపిస్తుంది. నెక్స్ట్, హౌ డస్ ద హార్ట్ ఆఫ్ ద యాంఫిబియన్స్ డిఫర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఎ రెప్టైల్? అంటే రెప్టైల్స్లో హార్ట్ ఎలా ఉంటుంది, యాంఫిబియన్స్లో ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో రెప్టైల్స్ అండ్ యాంఫిబియన్స్, ఇఫ్ యూ సీ యాంఫిబియన్స్ 3 chambered హార్ట్ ఇస్ ప్రెజెంట్. ఎన్ని చేంబర్స్ హార్ట్ ఎన్ని చేంబర్స్ ఉన్నాయి ఇక్కడ యాంఫిబియన్స్లో? అంటే కప్ప ఎగ్జాంపుల్ 3 chambered హార్ట్. సో whereas in case of reptiles here 4 chambered heart is present but incompletely divided ventricle is present. Okay, 2 atria and incompletely divided ventricle is present, whereas the crocodiles completely divided 4 chambered heart is present. సో రెప్టైల్స్ అంటే ఏమేమి వస్తాయి, స్నేక్స్ వస్తాయి, లిజర్డ్స్ వస్తాయి, అండ్ క్రొకడైల్స్ వస్తాయి, టర్టిల్స్ వస్తాయి. సో ఇందులో జనరల్గా 2 atria అండ్ 1 incompletely divided ventricle is present. సో 4 chambered హార్ట్ వచ్చేసి క్రొకడైల్స్లో మాత్రమే 4 chambered హార్ట్ కనిపిస్తుంది అనమాట. ఓకే, మిగతా వాటిలలో 2 atria అండ్ ఇన్కంప్లీట్లీ డివైడెడ్ వెంట్రికల్ కనిపిస్తుంది. ఓకే, సో జనరలీ ఇన్ జనరల్ రెప్టైల్స్ 4 chambered హార్ట్ ఇస్ ఇన్కంప్లీట్లీ డివైడెడ్. ఓకే, నెక్స్ట్, సైనస్ వినస్ అండ్ కోనస్ ఆర్టీరియోసిస్ ఇస్ ప్రజెంట్. అంటే ఇంప్యూర్ బ్లడ్, ప్యూర్ బ్లడ్ అనేవి వీటి ద్వారా సప్లై అవుతాయి. బట్ హియర్ సైనస్ వినోసస్ ఈజ్ ప్రజెంట్ బట్ కోనస్ ఆర్టీరియోసిస్ ఇస్ అబ్సెంట్. Okay, so these are the differences between the reptiles and amphibians. Name the structure that appears for the first time in amphibians. Amphibians lo first appear అయినటువంటి స్ట్రక్చర్స్ గురించి చెప్పమంటున్నారు. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్, అంటే ఎవల్యూషన్ జరుగుతున్న కొద్దీ ఫిషెస్తో పోల్చుకుంటే యాంఫిబియన్స్లో ఫస్ట్ అపియర్ అయినటువంటి క్యారెక్టర్స్ ఏంటి అంటే స్టెర్నమ్. స్టెర్నమ్ అంటే ఏంటి, మన రిప్స్ ఉంటాయి కదా ఫ్రంట్ సైడ్కి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట ఈ బోన్కి. సో ఆ దాన్ని స్టెర్నమ్ అంటాం. టింఫానమ్ అంటే చెవిలోని లోపలి ఇంటర్నల్ ఇయర్లో ఒక సన్నటి లేయర్ ఉంటుంది, దాన్ని టింఫానమ్ అంటాం. వీటి యొక్క వైబ్రేషన్స్ ద్వారానే మనం సౌండ్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్, లాక్రిమల్ గ్లాండ్స్ అంటే టియర్ గ్లాండ్స్ అంటారు కదా, లాక్రిమల్ గ్లాండ్స్. నెక్స్ట్, హార్డేరియన్ గ్లాండ్స్. సో ఇవన్నీ కూడా జనరల్గా ఫస్ట్ టైం యాంఫిబియన్స్లో కనిపించినటువంటి స్ట్రక్చర్స్ అనమాట. నెక్స్ట్, హౌ డు యూ డిస్టింగ్విష్ ఎ మేల్ ఫ్రాగ్ ఫ్రమ్ ద ఫీమేల్ ఫ్రాగ్? అంటే మేల్ ఫ్రాగ్ని ఫీమేల్ ఫ్రాగ్ని ఎలా గుర్తిస్తారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ కపులేటరీ ప్యాడ్స్ ఉంటాయి మేల్ ఫ్రాగ్లో, ఫీమేల్ ఫ్రాగ్లో ఉండవు. కపులేటరీ ప్యాడ్స్ ఉంటే మేల్ ఫ్రాగ్, లేకపోతే ఫీమేల్ ఫ్రాగ్. అండ్ సౌండ్ యాంప్లిఫైయింగ్ వోకల్ కార్డ్స్ ఆర్ ప్రెజెంట్. అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు, రైనీ సీజన్లో మనకి ఫ్రాగ్స్ యొక్క సౌండ్ వస్తుంది. అంటే మేల్ ఫ్రాగ్స్ మాత్రమే సౌండ్ చేస్తాయి, ఎందుకంటే వాటిలో వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఫీమేల్ ఫ్రాగ్స్ సౌండ్ చేయవు. అంటే వర్షం పడ్డప్పుడు మనకు సౌండ్ వస్తుంది. చాలా కప్పలు అరిస్తే విలేజెస్లో బాగా మీకు ఐడియా ఉండి ఉంటుంది, కప్పలు చాలా సౌండ్ చేసాయంటే వర్షం పడుతుంది అని అంటారు జనరల్గా. అంటే అదొక ఇదిలాగా వాళ్ళు అంటారు. బట్ మేల్ ఫ్రాగ్స్ అనేవి సౌండ్ చేస్తాయి, మిగతా ఫీమేల్ ఫ్రాగ్స్ చేయవు, ఎందుకంటే వాటిలో వోకల్ కార్డ్స్ అనేవి ఉండవు, వోకల్ సాక్స్ అనేవి అబ్సెంట్ అనమాట. ఓకే, సౌండ్ యాంప్లిఫైయింగ్ వోకల్ సాక్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మేల్ ఫ్రాగ్ whereas absent in female frogs. నెక్స్ట్, స్త్రీ జీవులలో ఉండవు అనమాట.
వాట్ ఈస్ ఫోర్స్ పంపింగ్ ఇన్ ఫ్రాగ్, వై ఇట్ ఈస్ నేమ్డ్ సో. ఫోర్స్ పంపింగ్ అంటే ఏమిటి? So buccopharyngeal cavity acts like a force pump in frog. Due to the elevation of the buccopharyngeal cavity, the air forces the glottis to open and reaches the lungs during the pulmonary respiration. As the air forcefully moves, it is named as force pump. అంటే ఇక్కడ ఫ్రాగ్లో ఏమవుతుంది అంటే ఎయిర్ అనేది పుష్ చేయబడుతుంది అనమాట. సో బక్కల్ అండ్ ఫ్యారింగల్ రీజన్ అంటే బక్కల్ క్యావిటీ, ఫ్యారింగ్స్ రీజన్లో ఉన్నటువంటి ఫ్యారింగల్ క్యావిటీ ఈ రెండు కూడా గట్టిగా ఎయిర్ని తోస్తాయి అన్నమాట. సో అలా గాలిని తోయడంతో ఏమవుతుంది, గ్లాటిస్ అంటే చిన్న ఓపెనింగ్ ఉంటుంది కదా, ఆ ఓపెనింగ్ అనేది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత లంగ్స్లోనికి గాలి అనేది తోయబడుతుంది అనమాట. సో అలా ఫోర్స్ఫుల్గా ఎయిర్ అనేది మూవ్ అవుతుంది. సో అందుకే దీన్ని ఫోర్స్ పంప్ అని అంటారు బక్కోఫారెంజియల్ క్యావిటీని. వాట్ ఈస్ కాల్డ్ ఫోర్స్ పంప్ అంటే బక్కోఫారెంజియల్ క్యావిటీ ఈస్ కాల్డ్ as ఫోర్స్ పంప్. ఎందుకంటే బకల్ క్యావిటీ, ఫ్యారింగల్ క్యావిటీ ఈ రెండు ఫ్యారింగ్స్ ఇవి రెండు కూడా కలిసి గాలిని గట్టిగా తోయడం జరుగుతుంది అనమాట లంగ్స్లోనికి. సో అందుకే బక్కోఫారెంజియల్ క్యావిటీ ఈస్ కాల్డ్ as a ఫోర్స్ పంప్. నెక్స్ట్ వాట్ ఆర్ కార్పోరా క్వాడ్రిజిమినియా ఆర్ బిజిమినియా. సో మెన్షన్ దర్ చీఫ్ ఫంక్షన్ అడుగుతున్నారు. సో ద పేర్ ఆఫ్ ఆప్టిక్ లూప్స్ ఆఫ్ ద మిడ్ బ్రెయిన్ ఆర్ కాల్డ్ కార్పోరా బిజిమినియా. సో ఇట్ హ్యాస్ అ సెన్స్ ఆఫ్ సైట్. చూపుకి ఉపయోగపడేటువంటి స్ట్రక్చర్స్ అనమాట బ్రెయిన్ రీజన్లో ఉంటాయి. సో ఏ పేర్ ఆఫ్ ఆప్టిక్ లోబ్స్, ఓకే, చూపుకి ఉపయోగపడేటువంటి లోబ్స్ అనమాట. సో మిడ్ బ్రెయిన్ రీజన్లో ఉంటాయి. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద మీసోఆర్చియం అండ్ మీసో ఓవేరియం. ఆర్చియం, ఓవేరియం. ఓవేరియం పేర్లోనే ఉంది, అంటే ఓవరీస్ కిడ్నీకి అలాగే డార్సల్ బాడీ వారికి అటాచ్ చేయడానికి ఒక డబుల్ ఫోల్డ్ ఆఫ్ పెరిటోనియల్ లేయర్ ఉంటుంది. సో దాన్ని మీసోవేరియం అంటాం. సో మీసోఆర్చియం అంటే టెస్టిస్, మేల్లో టెస్టిస్ కిడ్నీకి అలాగే డార్సల్ బాడీ వాల్కి అటాచ్ అవుతాయి అన్నమాట ఒక కనెక్టివ్ టిష్యూతో, అంటే పెరిటోనియల్ కనెక్టివ్ టిష్యూతో. సో దాన్ని మీసోఆర్చియం అంటాం. సో మీసో ఓవేరియం పేర్లోనే ఉంది, ఓవేరియం అంటే ఓవరీస్ అటాచ్ అవుతాయి, సో ఆర్చియం అంటే టెస్టిస్ అటాచ్ అవుతాయి. సో మీసోఆర్చియం ఇన్ అ ప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ మేల్ ఫ్రాగ్ ఎ పేర్ ఆఫ్ yellowish and ovoid testes are attached to the kidneys and dorsal body wall with a double fold of peritoneum known as mesorchium. ఓకే, మీసోఆర్చియం అంటే టెస్టిస్ వేటికి అటాచ్ అవుతాయి, కిడ్నీస్కి, డార్సల్ బాడీ వాల్కి, అంటే దేహ కూడ్యానికి అలాగే మూత్రపిండాలకి అటాచ్ అవుతాయి అన్నమాట ఒక కనెక్టివ్ టిష్యూతో. సో వాటిని ఏమంటాము, సో మీసోఆర్చియం అంటే టెస్టిస్ కిడ్నీస్కి అలాగే మూత్రపిండాలకి మరియు దేహ కూడ్యానికి అటాచ్ అవుతాయి. ఓకే, ఉదర భాగంలో, పృష్ఠతలంలో. ఓకే, పృష్ఠతలం అంటే డార్సల్, ఉదరతలం అంటే వెంట్రల్. ఓకే, నెక్స్ట్ మీసోఆర్చియం అంటే ఏంటి, మీసోఆర్చియం అంటే టెస్టిస్ అటాచ్ అవుతాయి. మీసో ఓవేరియం అంటే ఏంటి అంటే ఫీమేల్ ఫ్రాగ్స్లో ఓవరీస్, పేర్ ఆఫ్ ఓవర్స్, ఒక జత ఓవరీస్ ఉంటాయి కదా, సో అవి కిడ్నీస్కి మరియు అలాగే డార్సల్ బాడీ వాల్కి అటాచ్ అవుతాయి అనమాట. సో ఆ కనెక్టివ్ టిష్యూ ఏదైతే అటాచ్ చేస్తుందో దాన్ని మీసోవేరియం అంటాం. ఫైన్. డిస్టింగ్విష్ బిట్వీన్ మిల్ట్ అండ్ స్పాన్. మిల్ట్ అంటే ఏంటి, స్పాన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో ద మాస్ ఆఫ్ ఎగ్స్ బై ఫీమేల్ రిలీజ్డ్ బై ఫీమేల్ డ్యూరింగ్ యాంప్లెక్సిస్ ఈజ్ నోన్ యాజ్ స్పాన్. అంటే ఎగ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో ఆ ఎగ్స్ని రిలీజ్ అయినటువంటి ఎగ్స్ని స్పాన్ అంటారు. సో మేల్ నుంచి స్పర్మ్స్ రిలీజ్ అయ్యేటువంటి ఆ ప్రాసెస్, ద మాస్ ఆఫ్ స్పర్మ్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ బై మేల్ డ్యూరింగ్ ద యాంప్లెక్సిస్ ఈజ్ నోన్ యాజ్ మిల్ట్. మేల్లో ఏం రిలీజ్ అవుతాయి, స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి. సో మాస్ ఆఫ్ స్పర్మ్స్ రిలీజ్ అయ్యేటువంటి పద్ధతిని మిల్ట్ అంటారు. ద మాస్ ఆఫ్ స్పర్మ్స్ ఆర్ కాల్డ్ యాజ్ మిల్ట్ ఇన్ మేల్. అండ్ మాస్ ఆఫ్ eggs released by the female is called spawn. Okay, మేల్లో ఏం రిలీజ్ అవుతాయి, స్పర్మ్స్. స్పాన్ ఆఫ్ ఫీమేల్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, సో అలా గుర్తుపెట్టుకో. నెక్స్ట్, వాట్ ఆర్ ద గోల్డెన్ ఏజెస్ ఆఫ్ ద ఫస్ట్ జాడ్ వర్టిబ్రేట్స్ అండ్ ద ఫస్ట్ amniotes. అంటే ఫస్ట్ amnion వేటిలో కనిపించిందని అండ్ వాటి యొక్క పీరియడ్ ఏంటి, ఓకే, గోల్డెన్ ఏజ్ ఏంటి, అండ్ ఫస్ట్ జాడ్ అంటే ఏంటి, ఏమొస్తాయి, ఫిషెస్. అండ్ ఫస్ట్ amniotes అంటే amniotic లేయర్ ఉన్నటువంటి, amniotic ఫ్లూయిడ్ ఉన్నటువంటి ఫస్ట్ ఆర్గానిజమ్స్ ఏంటి, రెప్టైల్స్. సో ఫిషెస్ ఆర్ ద ఫస్ట్ జాడ్ వర్టిబ్రేట్స్ అండ్ రెప్టైల్స్ ఆర్ ద ఫస్ట్ amniotes. సో ఫిషెస్కి డివోనియన్ పీరియడ్ ఇస్ ద గోల్డెన్ ఏజ్.
అండ్ రెప్టైల్స్కి మీసోజాయిక్ ఎరా ఈజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ద రెప్టైల్స్. అంటే ఆ టైంలో ఎక్కువగా రెప్టైల్స్ చాలా కనిపించాయి. అండ్ డివోనియన్ పీరియడ్లో ఫిషెస్ చాలా ఎక్కువగా ఉండేవి అనమాట, ఎక్కువగా ఉండేవి అండ్ చాలా ఎక్కడంటే అక్కడ కనిపించేవి అనమాట ఫిషెస్, రెప్టైల్స్. ఓకే, సో వాటి అంటే ఈ ఎరాలో అవి ఎక్కువగా గోల్డెన్ ఏజ్ అని అన్నారు వాటిని. ఓకే, నెక్స్ట్ నేమ్ 2 పాయిజనస్ అండ్ నాన్ పాయిజనస్ స్నేక్స్ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా. అంటే పాయిజనస్ స్నేక్స్, నాన్ పాయిజనస్ స్నేక్స్. సో సైంటిఫిక్ నేమ్ చూసుకున్నట్లయితే పాయిజనస్ స్నేక్స్, సో సైంటిఫిక్ నేమ్ పాయిజనస్ స్నేక్స్ చూసుకున్నట్లయితే ఓఫియోఫాగస్ హ్యాంగ్, నెక్స్ట్ బంగారస్. ఓకే, అంటే కామన్ నేమ్ చూసుకుంటే నార్మల్గా మనం పిలిచేటువంటి పేర్లు ఏంటి అంటే ఓఫియోఫాగస్కి కింగ్ కోబ్రా, బంగారస్కి క్రేట్. ఓకే, నాన్ పాయిజనస్ స్నేక్స్ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ నేమ్ థయాస్, నెక్స్ట్ ట్రోపిడోనోటస్. ఓకే, ట్రోపిడోనోటస్. నెక్స్ట్ కామన్ నేమ్ చూసుకున్నట్లయితే థయాస్కి rat snake and grass or pond snake కి ట్రోపిడోనోటస్. ఓకే, సో దీస్ ఆర్ ద నాన్ పాయిజనస్ స్నేక్స్. వీటి నుంచి ఎలాంటి విషపూరితమైనటువంటివి కావు ఇవి. సో పాయిజనస్ స్నేక్స్ అంటే విషపూరితమైనటువంటి స్నేక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఇన్ విచ్ ఫీచర్స్ డస్ ద స్కిన్ ఆఫ్ ద రెప్టైల్స్ డిఫర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఫ్రాగ్. ఫ్రాగ్ స్కిన్ రెప్టైల్ స్కిన్ ఎలా డిఫర్ అవుతుందని అడుగుతున్నారు. ద ఫ్రాగ్ స్కిన్ ఈజ్ స్కేల్లెస్, థిన్, మాయిస్ట్, వితౌట్ ఎగ్జోస్కెలిటన్, whereas the reptiles possess rough, dry exoskeleton with epidermal scales, shields and claws. అంటే రఫ్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, క్రొకడైల్ స్కిన్ ఎలా ఉంటుంది, ఫ్రాగ్ స్కిన్ ఎలా ఉంటుంది. ఓకే, క్రొకడైల్ స్కిన్ రఫ్గా ఉంటుంది, ఎగ్జోస్కెలిటన్ ఏమో స్కేల్స్తో, షీల్డ్స్తో, క్లాస్తో ఉంటాయి. బట్ ఫ్రాగ్ది అలా ఉండదు, థిన్గా, మాయిస్ట్గా, తేమగా ఉంటుంది ఎప్పుడు. అండ్ స్కేల్స్ ఎలాంటి స్కేల్స్ ఉండవు. ఓకే, సో అలా ఉంటుంది. వితౌట్ ఎగ్జోస్కెలిటన్, బాహ్య అస్థిపంజరం అనేది ఉండదు. Okay, so that is the difference between the reptiles and the frogs. Okay, next describe a cat and a lizard on the basis of their chief nitrogenous waste excreted. Okay, cat ki lizard ki madla difference adugutunnaru. So cat is a mammal, milk producing organism. Lizard is a reptile. Okay, నేలపైన ప్రాకేటువంటి జీవి. నెక్స్ట్ nitrogenous waste excreted by the cat is urea, whereas lizard is uric acid. Hence described as యూరియోటెల్లిక్ అని. యూరియా ప్రొడ్యూస్ అయితే ఎక్స్క్రీటెడ్ మెటీరియల్ యూరియా అయితే యూరియోటెల్లిక్ అంటాం. సో యూరిక్ యాసిడ్ అయితే యూరికోటెల్లిక్ అంటాం. ఓకే, సో లిజర్డ్లో యూరిక్ యాసిడ్ ఈజ్ అ ఎక్స్క్రీటరీ మెటీరియల్, క్యాట్లో యూరియా ఈజ్ అ ఎక్స్క్రీటరీ మెటీరియల్, అండ్ ఇట్ ఈస్ అ మ్యామల్. లిజర్డ్ ఈజ్ అ రెప్టైల్. ఫైన్. సో విల్ సీ అబౌట్ ద నెక్స్ట్ వెరీ షార్ట్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వెరీ షార్ట్స్ ఆఫ్ యానిమల్ డైవర్సిటీ 2. ఓకే, జస్ట్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి ప్లీజ్ గో త్రూ ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ మెన్షన్. ఓకే, అండ్ ఇలా మెన్షన్ చేసినటువంటివి మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సింబల్స్ ఇచ్చారు. సో అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నటువంటివన్నీ కూడా చదవండి. ఓకే, యూ రీడ్ ఆల్ ద వెరీ షార్ట్స్, దట్ ఈస్ 2 మార్క్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చాప్టర్స్లో నుంచి చదవాలి, బట్ ఎక్కువ మాత్రం ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫోకస్ చేయండి. ఓకే, సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్. మీకు ఎగ్జామ్స్ సడన్గా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి, అంటే ఏ చాప్టర్స్ ఎలా ఇస్తారో తెలియదు కాబట్టి ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ.